మునుగోడు ఉప ఎన్నికల్లో నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందంటూ యుగ తులసి పార్టీ అధ్యక్షుడు కె శివకుమార్ ఆధారాలు బయటపెట్టారు. తనకు వచ్చిన రోడ్ రోలర్ గుర్తును మార్చే కుట్ర టీఆర్ఎస్ పార్టీనే చేసిందన్నారు. 5వ స్థానంలో ఉన్న రోడ్ రోలర్ గుర్తును 14వ స్థానంకు, 4వ స్థానంలో ఉన్న టీఆర్ఎస్ గుర్తు 2వ స్థానంలోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రోడ్ రోలర్ కు వచ్చిన ఓట్లు కూడా తమ ఓట్లే అని కేటీఆర్ ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ అక్రమాలకు పాల్పడి ప్రజలను ప్రలోభ పెట్టారని ఆరోపించారు. ఈ ఆధారాలతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మేము చాలా మందికి గోవులను కూడా ఇచ్చాం. మా దగ్గర గోవులు తీసుకున్న వారు కూడా మాకు ఓటు వేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ లెక్క నీతి నిజాయితీ లేకుండా అక్రమాలు పాల్పడి ఈరోజు మేము ఓట్లు ఎంచుకోలేదు. మీరు మందు, మద్యం, అదేవిధంగా అక్కడ మీరు చేయని తప్పు లేదు. ఎలక్షన్ ఓటర్స్ ప్రభావితం కోసం మాంసం హెచ్చగా ఎక్కడ పడితే అక్కడ మీరు అందరూ కూడా ₹1000 డబ్బులు పంచి ఈరోజు ఓట్లు వేయించుకున్నారు తప్ప నీతి నిజాయితీతో మీరు ఓట్లు వేయించుకోలేదు. నేను అడిగేదల్లా ఒకటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రాసెస్ నడుపుతున్నప్పుడు ఇక్కడ పనిచేస్తున్న అధికారులను మీరు ప్రభావితం చేసి ఇంత దారుణమైనటువంటి తప్పులు మీరు చేసినందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు తిరిగి రోడ్లో ఇప్పించినప్పటికీ రావాల్సినటువంటి స్థానంలో అది రానందువల్లనే ఈ రోజు మాకు ఓట్ల శాతం తగ్గింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి రోడ్ రోలర్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ